అర్జునుడికి కోపం సిగ్గు, సభలో ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం, దుర్యోధనుడికి ప్రీతి. మూడు కలిగేటట్టుగా. అంటే కర్ణుడి జీవితం ఇటు తిరిగిపోతోందన్నది అర్థమైపోవట్లా? ఏమైపోతుంది కర్ణుడి జీవితం అన్నది అర్థమైపోవట్లా? కాబట్టి అర్జునుణ్ణి ద్రోణాచార్యుల వారు అన్నారు, తప్పకుండా అది గురుహృదయం. నువ్వు నీ సమర్థతను వెల్లడి చేసుకోవడానికి, నీకున్న అస్త్ర విద్యా ప్రదర్శన నువ్వు చేయడానికి అభ్యంతరమే ఉంటుంది, చక్కగా చేయొచ్చు అని కర్ణుణ్ణి చూసి నువ్వు అస్త్ర విద్యనంతటినీ కూడా ప్రదర్శించవచ్చు అనగానే దుర్యోధనుడు లేచాడు. తమ్ముళ్లతో కలిసి గబగబా కర్ణుడి దగ్గరికి వచ్చాడు. ముందు కర్ణుణ్ణి గట్టిగా కౌగిలించుకున్నాడు. జారిపోకూడదు, తాను ముందు ఆయన్ని తన వైపుకి తెచ్చేసుకోవాలి. ఇంకా వేశాడా బాణం? వేయలేదు, అక్కర్లేదు, నమ్మకం వచ్చేసింది. ఎందుకని? అసలు ఆ రూపే చెప్పేసింది, ఆ ధైర్యం చెప్పేసింది, ఆ ఊపు చెప్పేసింది. చేసేస్తాడు, లేకపోతే ఇంతమంది మధ్యలో ఇలా మాట్లాడలేడు. ఇంకాసేపు అయితే ఏమవుతుందో, అలా అవ్వకుండానే నేను నా వైపుకి తిప్పేసుకోవాలి. అందుకే లేచి వచ్చి కౌగిలించేసుకున్నాడు. అందులో దుర్మార్గుడు ఎవరైనా ఉంటే ప్రారంభం నుంచి దుర్యోధనుడే. తమ్ముళ్లతో వచ్చి కౌగిలించేసుకుని, నీవు నాకు మిత్రుడివి, నాకు నా బంధువులకు మేలు చేకూర్చి నాతో కలిసి రాజభోగాలు అనుభవించు అంటే ఏమిటి? పూర్ణ చేస్తున్నాడు. అర్జునుడు అంతఃపురంలో ఉన్నాడు, మాతో పాటు రాజభోగాలు అనుభవిస్తున్నాడు. నువ్వేం తక్కువ అర్జునుడి కన్నా? నువ్వు అంతఃపురంలో ఉండు, నాతో సమానంగా రాజభోగాలు అనుభవించు. నా స్నేహితులు, నా బంధువులు అంటే అదిగో వాళ్ళు పాండవులు, వాళ్ళు ఎలా ఉన్నారో అలా నువ్వు ఉండు, నువ్వు ఆ సంతోషాన్ని అనుభవించు అంటే బాగా పట్టుకోండి. కర్ణుడి మనసు ఏ విషయంలో గాయపడి ఉందో ఆ గాయమునకు మందు దుర్యోధనుడు వేస్తున్నాడు. సహజంగా ఎటు తిరిగిపోతుంది కర్ణహృదయం? దుర్యోధనుడి వైపుకి తిరిగిపోతుంది. తాను ఆ కాలంలో, ఆ సందర్భంలో, సమాజంలో ఏ విషయంలో తాను బాధకి గురయ్యాడో ఆ బాధని తీర్చినవాడు దుర్యోధనుడు కనుక దుర్యోధనుడి వైపు కర్ణుడి తిరిగిపోవడాన్ని తప్పని మీరు ఎలా అనగలరు? అప్పటికంతే, అది వ్యక్తిగా ఎవరైనా చేసే పని. ఆ ఉపశాంతి అంతే, పైగా వయస్సు అంతే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా కర్ణుడి మీద తీర్పు చెప్పడం సాహసం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంకా మీరు భారతం పూర్తిగా చదవలేదు, ఇక్కడ వరకే చదివారు. కాబట్టి నా రాజ్యభోగాలు నువ్వు కూడా అనుభవించు, నాతో స్నేహం చెయ్యడానికి సమ్మతించు అని నాకొక్క కోరిక కర్ణ. నువ్వు కూడా అస్త్ర విద్యా ప్రదర్శనం చేయడం కాదు, ఈ అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చెయ్యి. ఎందుకని? భీముడు చేసినప్పుడు తానున్నాడు, చేశాడు, వెళ్ళి విడదీయవలసి వచ్చింది ఇద్దరిని. అర్జునుడు చేస్తున్నప్పుడు అలా చేస్తానన్నవాడు లేడు, అందుకని ఆయన వరకే ప్రదర్శన చేసి వెళ్ళిపోబోయాడు. నువ్వు కూడా ప్రదర్శన చేసి వదిలేయడం కాదు, అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చెయ్యి. భీముడితో నే చేశా, నువ్వు అర్జునుడితో చెయ్యి. వేసేశాడుగా మంత్రం, నువ్వు నావాడివి, నా అంతఃపురానికి రా, నాతో రాజభోగాలు అనుభవించు అన్నాడు కదా, తన వైపుకి తిప్పుకున్నాడు. ఇప్పుడు నువ్వు అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చెయ్యట్టున్నాడు. అది ఎందుకు పెట్టారు సభ? అస్త్ర విద్యా ప్రదర్శనానికి. దాన్ని దేని కింద మారుస్తున్నాడు? యుద్ధానికి, భూమి కింద మారుస్తున్నాడు. ఎందుకని? వాళ్ళిద్దరూ కొట్టుకోవాలి. అప్పటికి అర్జునుడు పోయినా తనకేం బాధ లేదు. తప్పైతే అయింది, కర్ణుడి మీదకు పోతుంది. కానీ అర్జునుడు వెళ్ళిపోయాడు, అమ్మయ్య తన కథ అయిపోయింది, పూర్తి అయిపోయింది కథ. వాడేసుకున్నాడు అంతే అవకాశాలు. ఎవరి బుద్ధులు ఎలా ఉంటాయో చూడండి. ఏమి మహాభారతం, ఏమి రచన, ఏమి వ్యక్తిత్వాలు! మనుష్యుల జీవితాల్ని అంత అద్భుతంగా ప్రకాశింపచేసింది భారతం. కాబట్టి అనేటప్పటికీ అర్జునుడు కర్ణుడి వంక చూశాడు. ఏమిటి? అనుకోలేదు, అయిపోయింది ఇంకా అస్త్ర విద్యా ప్రదర్శనం, తను వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. తెల్లమద్ది చెట్టులో ఈయన ఎవరో వచ్చేయడం, ఈయన మాట్లాడేసేయడం, దుర్యోధనుడు వచ్చేసేయడం, కౌగిలించేసుకోవడం, తమ్ముళ్లతో వచ్చేయడం, కరచాలనం చేసేయడం, నువ్వు మా అంతఃపురంలో ఉండండం, రాజులతో పాటు గౌరవాన్ని పొందండం, ఈ అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చెయ్యండం అన్నీ విన్నాడు. ఆశ్చర్యపోయాడు. అది ఏమిటి ఇంతవాడా, నాతో ద్వంద్వ యుద్ధానికి వస్తాడా? ఆశ్చర్యం ముప్పిరికొని అన్నాడు, పిలువంగబడక సభలకు బలిమింజని పలుకు పాపభాగుల లోకంబులకు జనవేడి పలికెదు పలువా ఎరుంగవు పరాత్మ పరిమాణంబుల్. కర్ణుడి వంక చూసి అర్జునుడు
మరి తిన్నగా సభలోకి వచ్చి నాకు అనుమతి ఇవ్వండి అని అడగకుండా అర్జునుడిని ఉద్దేశించి కదా అన్నాడు. నీకేనేమిటి పెద్దొచ్చు, ఇవి నాకు వచ్చు, నేను ప్రదర్శిస్తానన్నాడుగా. అందుకని అర్జునుడు కూడా అంతే పౌరుషంతో జవాబు చెప్పాడు. అసలు పిలవకుండా సభలకొచ్చి బలవంతంగా వేదికలు ఎక్కుతామన్న వాడికి ఏ పాపం చుట్టుకుని ఏ లోకానికి పోతాడో ఆ లోకానికి పోతాడు. నిన్నెవరు పిలిచారు ఇక్కడికి వచ్చి అస్త్ర విద్యా ప్రదర్శనం చేయమని? బలవంతంగా సభలో ప్రవేశించి నేను అస్త్ర విద్యా ప్రదర్శనం చేస్తాను, నీకే వచ్చా నాకు వచ్చంటావేమిటి అని పలువా దుర్మార్గుడా ఎరుంగవు పరాత్మ పరిమాణంబుల్. ఎవరికి ఎవరితో ఏ వ్యత్యాసం ఉందో తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు నేను సమానమా? ఆయన అతిశయం అయింది, ఆయన గర్వం అయింది, ఆయన అహంకారం అయింది. ఇది కర్ణుణ్ణి రెచ్చగొడుతోంది. మాత్సర్యం కదూ, అసలే మాత్సర్యం. దానికి వెనక ఇప్పుడు దుర్యోధనుడి దన్ను దొరికింది. దన్ను దొరికిన మీదట అర్జునుడు ఈ మాటలు అంటున్నాడు. అన్న తర్వాత అతనిలో ఉన్నటువంటి అగ్ని మరింత రగులుకుంటుందా, రగులుకోదా? మరింత రగులుకుంది. కర్ణుడు అర్జునుడి వంక చూసి అన్నాడు, అంటే ఇప్పుడు అసలు యుద్ధం మొదలైపోయింది. ఎక్కడ? మాటల యుద్ధం దగ్గర మొదలైపోయింది. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం కాస్త భీమదుర్యోధనుల మధ్య యుద్ధభూమి అయింది. అనుకోని రీతిలో కర్ణార్జునుల మధ్య యుద్ధభూమి అయిపోతోంది. అలా వాడు ఉన్నాడు వస్తాడని అర్జునుడు కూడా అనుకోలేదు, ఎవరూ అనుకోలేదు. ఆ మాటకు వస్తే కర్ణుడు అన్నాడు, అయిన విని పార్థునకు ఇట్లనియే ఇనాత్మజుడు దుర్బలాశ్వయసాక్షేప నిబంధమ్ములు పలుకక ఘన నిశితాస్త్రముల పలుకు గడుగుమునాతో. అర్జున, ఈ ధర్మాలు నిన్నెవడు పిలిచాడు? నువ్వెక్కడి నుంచి వచ్చావు? నువ్వెలా యుద్ధం చేస్తావు? తారతమ్యాలు తెలియవా? నేనెంతటి వాడినో తెలిసే వస్తున్నావా? ఇవన్నీ పిరికి పందలైన వాళ్ళు, బలహీనులైన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర చెప్పు ఆ మాటలు. చెప్తే నీ మాటలు విని బాబోయ్ నిజంగా అంత వాళ్ళ ఉంది, మనం వెడితే ఏమైపోతామేమోనని వెళ్ళిపోతారేమో. నాతో మాటలు కాదు, బాణాలు ఇష్టం, యుద్ధానికి రా. అంతేకాని ఈ మాటలన్నీ ఎందుకు? ఇన్ని మాటలు అక్కర్లేదు, బాణాలి నేనేస్తాను, తెలిసిపోతుంది ఎవరో. దానికి మాటలు ఎందుకే? ఇప్పుడు అర్జునుణ్ణి కర్ణుడు రెచ్చగొట్టాడు. రెచ్చగొట్టి ఇక్కడికి ఎలా వచ్చావు? ఇక్కడ అస్త్ర విద్యా ప్రదర్శనం చేయడానికి నీకేమీ ఆహ్వానం లేదుగా. సభలో బలవంతంగా ప్రవేశించి ఎలా నువ్వు మాట్లాడదాం అనుకుంటున్నావు అన్నావు కదూ. ఈ రంగభూమి అస్త్ర విశారదులకు వారికెల్లా సామాన్యముగా కారయ వీరికి జొరనగు వీరికి కాదను విచార విషయము కలదే. ఈ సభ పేరేమిటి? కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము. ద్రోణాచార్యుల వారి దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి పిల్లలు ఎవరున్నారో వాళ్ళు నేర్చుకున్నవి ప్రదర్శించడానికి ఏర్పాటు చేయబడిన రంగస్థలం. నేను ఆయన దగ్గరే నేర్చుకున్నాను. నువ్వెలా ఆయన దగ్గర నేర్చుకున్నవాడివి ప్రదర్శించావో, మిగిలిన వాళ్ళు ఎలా ప్రదర్శించారో అలా నేను కూడా ప్రదర్శిస్తాను. వీళ్లే ప్రదర్శించాలి, వీళ్ళు ప్రదర్శించకూడదని నియమం ఉన్నదా? ఆయన కడుపులో ఉన్న ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు కర్ణుడు. ఆ కారణం చేతనే కదా వెనకబడిపోతున్నాడు, ఆ ఆదరణ లేక కలు బాధపడుతున్నాడు. దాన్ని ప్రశ్న చేశాడు. అందుకే సామాన్యముగా కారయ వీరికి జొరనగు వీరికి కాదును విచార విషయము కలదే. వీళ్లే ప్రదర్శించాలి, ఇంకొకళ్ళు ప్రదర్శించకూడదని ఇక్కడ నియమం ఉన్నదా చెప్పు. ద్రోణుడి శిష్యులు, నువ్వు శిష్యుడివి, నేను శిష్యుడిని, అంతే, అంతవరకే. ఇతర విషయాలు అనవసరం. కాబట్టి నీకు ఆహ్వానం ఉందా? నువ్వు వచ్చి మాట్లాడతావు, ఇవన్నీ ఎందుకు? నీకు విలువిద్యుంది, ప్రదర్శించావు. నాకు విలువిద్యుంది, నేను ప్రదర్శిస్తా. కాదు, ఇప్పుడు ఇక ద్వంద్వ యుద్ధమే. రా, నువ్వే, నేను బాణాలేస్తా, నువ్వా నేనా తేల్చుకుందాం. ఇప్పుడు అది ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అంటే కర్ణార్జునుల మధ్య ద్వంద్వ యుద్ధం స్థాయికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే అసలు అందరూ బానే ఉన్నారు. ఇదేమిటో ఆశ్చర్యకర పరిణామం. ఇదేమిటి ఇదంతా? ఎంతసేపు? నేనంటే ఇంతసేపు చెప్పాను కానీ అక్కడ చూసేవాళ్ళకి ఎంతసేపు అండి? ఇది 3 నిమిషాలు. ఇదేం ఆశ్చర్యకర సందర్భం! ఈ తెల్ల మద్ది చెట్టు అయినెవరు? ఆ యుద్ధం ఏమిటి? ఇంకా బాగా కర్ణుడు ఇంత గొప్పవాడు, ఇంత గొప్ప శౌర్యమున్నవాడు,
అని ఎవరికి తెలియదు. ఆయన్ని చూసేటప్పటికీ ముందు ఆయన రూపం ఆకర్షించింది. అబ్బా, ఎంత ఎత్తునున్నాడు రా మహానుభావుడు, ఎంత పరాక్రమంతో కనబడుతున్నాడు రా అన్నంత వరకే ఉంది. కానీ గుండె దడదడలాడిపోతున్నది ఎవరికి? కుంతీదేవికి. ఎందుకని? యథార్థమునకు ఇద్దరూ తన బిడ్డలే. ఇద్దరూ తన బిడ్డలే. ఒకడు సహజ కవచ కుండలములు ఉన్నవాడు, ఒకడు పాండురాజు వలన జన్మించినవాడు, వేరొకడు సూర్యుడి వలన జన్మించినవాడు. ఇద్దరూ తన కొడుకులే, ఇద్దరూ పరాక్రమవంతులే, ఇద్దరూ యుద్ధభూమిలో తలపడుతున్నారు. ఏమవుతుందో? అంతేకాదు, ఒకణ్ణి దుర్యోధనుడు తన వైపుకి లాక్కుంటున్నాడు. ఇది ఏ విపత్కర పరిణామానికి దారితీస్తుందో, ఏ పెద్ద యుద్ధానికి విత్తనం ఇక్కడ పడుతుందో ఈ కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో. చిట్ట చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోతుందో. ఒకడి వలన ఐదుగురా, ఐదుగురిలో అర్జునుడి చేతిలోనో ఎవరి చేతిలోనో వీడా, ఆఖరికి ఆరుగురిలో ఏ ఒకడు జారిపోయినా నాకు మాత్రం కొడుకు జారిపోయినట్లు కదా. అది ఆమె యొక్క బాధ. పైగా ధార్మికంగా పాండురాజు గారి వలన నేను కన్న సంతానం కదా, కన్యాగర్భం ఇప్పుడు వాళ్ళకి ఎదురొచ్చిందే, నేనా చెప్పలేకపోతున్నానే. వీళ్ళందరినీ కలిపి ఉంచితే అసలు వీళ్ళ వంక చూడగలిగిన వాళ్ళు. కర్ణుడు పాండవుల వైపుకి వచ్చేసాడు అనుకోండి, ఒక్క మాట కుద్ది చెప్పేసింది అనుకోండి, చెప్పేసి నాయనా నువ్వు అలా అనుకోవలసిన అవసరం లేదు, నువ్వు నా కుమారుడవు అందనుకోండి సభలో, ఏమో ఎలా ఉండేదో భారతం. అమ్మా అని వెళ్ళి కాళ్ళ మీద పడి, నాన్న తెలిసో తెలియకో ఇంతకాలం లోకనింద కోసం వెరిచాను, కన్యాగర్భం నా బిడ్డడివి, మీరు అలా కొట్టుకోవడానికి వీల్లేదు అని ఆమె కౌగిలించుకుందనుకోండి. కర్ణుడు ఒక్క బాణం కూడా అప్పటికి వేయలేదు. ఇంకా కర్ణుడు పాండవుల వైపుకి వెళ్ళిపోయాడు అనుకోండి, నడుస్తుందా భారతం? అసలు దుర్యోధనుడికి ఆశలుంటాయా? అర్జునుడి గురించే బెంగెట్టుకుంటే కర్ణుడు కూడా చేరితే? దేవతల వ్యూహం ఒకటి ఉంటుంది కదా. ఆ సమయమునకు మాట్లాడవలసిన తల్లి మాట్లాడలేదు, ఎప్పుడూ మాట్లాడనట్టే. ఆ సమయమునకు మాట్లాడవలసిన వాడు మాట్లాడలేదు, ఎప్పుడూ మాట్లాడనట్టే. కథ వింత పుంతలు తొక్కుతోంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఇంకొకటి అవ్వడానికి అవకాశం లేదు. ఇద్దరి మధ్య ద్వంద్వ యుద్ధంగా మారింది. ఇద్దరూ ఒకరి మీద ఒకరు బాణాలు వేసుకోవడం ప్రారంభం అవ్వాలి. అంత తొందర ఎందుకు? రేపు సాయంకాలం 7 గంటలకు కలుసుకున్నప్పుడు కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో పరిశీలిద్దాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.